హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ది హాంటెడ్ పబ్ అనే కథతో మీ ముందరికి వచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. వీధి చివర ఒక పాడుబడిన పబ్బు పక్కగా వెళ్లే ప్రతి ఒక్కరికి ఒక వింత భయం కలిగేది. రాత్రి అవుతున్న క్రమంలో అక్కడి గోడలపై కనిపించే రక్తపు మరకలు, రహస్యమైన కేకలు, ఊహించని నీడలు, ఇవన్నీ సాధారణంగా ఊహించలేని భయాన్ని సృష్టించేవి. సునీల్ ఒక జర్నలిస్ట్. అతనికి అలాంటి రహస్యమైన ప్రదేశాలు ఇష్టం. ఒకరోజు అతను తన కెమెరాతో ఆ పబ్బు వైపు వెళ్లాడు. వెళ్లవద్దు, ఆ ప్రదేశం మంచిది కాదు అని అతని మిత్రులు హెచ్చరించినా సునీల్ విన్నవించుకోలేదు. సాయంకాలం 7 గంటలు దాటగానే ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. పబ్బు చాలా పాడుబడిపోయి తలుపులు పగిలి వేలాడుతుండగా గోడల మీద పచ్చి రక్తపు మరకలు ఎండిపోయి ఉండటం అతనికి కనిపించాయి. అతను కెమెరా తీసి ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు. ఒక క్షణం తరువాత ఒక గదిలో నుంచి ఒక కీచురాలి కేక వినిపించింది. తనలోని భయాన్ని దాటుకుని సునీల్ ఆ దిశగా అడుగులు వేశాడు. అద్దాలున్న ఒక గదిలోకి చేరగానే అతనికి ఒక తెల్లటి దుస్తులు వేసుకున్న మహిళ కనబడింది. ఆమె ముఖం మొత్తం రక్తంతో కప్పబడి, కళ్ళు ఖాళీగా ఉండి గోడలను పగలగొడుతూ కేకలు వేస్తోంది. భయంతో అతను వెనక్కి తిరిగి పరిగెత్తాడు, కానీ తలుపు మూసుకుపోయింది. కిటికీ దగ్గరికి పరిగెత్తి దూకబోయాడు. అప్పుడు రక్తపు కేకలు క్రమంగా దగ్గరికి వస్తున్నాయి. ఆమె వెనుక నుండి "నాకు సహాయం చేయి" అని గట్టిగా కేక వేసింది. ఆ క్షణంలో సునీల్కు ఒక పాత నిజం గుర్తుకు వచ్చింది. ఇక్కడి పబ్బులో సంవత్సరాల క్రితం ఒక మహిళను హత్య చేశారు. ఆ మృతదేహాన్ని దాచిపెట్టారు. దాని ఆత్మ అప్పటినుంచి శాంతి కోసం తిరుగుతోందని గ్రామస్తులు చెబుతారు. సునీల్ కిటికీ గాజు పగలగొట్టి బయటకు దూకాడు. గాయాలతో, రక్తంతో ఇంటి వైపుకు పరిగెత్తాడు. ఆ రాత్రి అతను నిద్రపోలేదు. కళ్ళు మూసినప్పుడల్లా ఆమె రక్తపు కేకలు అతనికి వినిపించేవి. తర్వాతి రోజు ఉదయం అతను పబ్బు దగ్గరకు వెళ్లి పోలీసులను పిలిచాడు. లోపల ఒక పాత తాళపు పెట్టె, ఆ మహిళ దుస్తులు మరియు ఒక డైరీ దొరికాయి. ఆ డైరీలో వ్రాసిన అక్షరాలు మసకబారిపోయి ఉండగా ఒకే ఒక వాక్యం స్పష్టంగా ఉండింది: "నేను ఇక్కడే ఉన్నాను, ఎప్పటికీ." సునీల్కి ఆ రాత్రి నిద్ర కలగలేదు. మళ్లీ మళ్లీ ఆమె ముఖం కనిపిస్తూ, ఆ రక్తపు కేకలు చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. అతను తలదించుకుని, ఇది జస్ట్ భ్రమ మాత్రమే, నేను ఊహించుకున్నదే అవుతుంది అని తనను తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే మరుసటి రోజు అతని కెమెరాలో ఉన్న ఫోటోలు చూశాక అతనికి భయంకరమైన నిజం అర్థమైంది. ఒక ఫోటోలో అతనికి వెనుకగా ఆ దెయ్యం నిలబడి ఉంది. ఇంకా కొన్ని ఫోటోలలో గోడపై రక్తంతో రాసిన పదాలు కనిపించాయి: "నీకు ఇది సరిపోదు, నా ప్రతీకారం ఇంకా మిగిలిందే." సునీల్ ఆ పబ్లో దాగి ఉన్న డైరీని మళ్లీ చదవాలనుకున్నాడు. పోలీసులకు అప్పగించిన తరువాత అది స్థానిక స్టేషన్లో ఉంటుంది. కాని ఆ రాత్రే పోలీస్ కానిస్టేబుల్ అరుణ్ అదృశ్యమయ్యాడు. అతను ఆ డైరీని తన ఇంటికి తీసుకెళ్లాడు. అదే రాత్రి అతని ఇంట్లో కేకలు వినిపించాయని పక్కవాళ్లు చెప్పారు. అతని తలపాగా, కరచాలనం చెయ్యి, ఇవి మాత్రమే దొరికాయి. అప్పుడు సునీల్కు అర్థమైంది, ఈ ఆత్మను కేవలం శాంతి ఇవ్వడం తక్కువ, ఆమెను హత్య చేసిన వారిని గుర్తించి, అంగీకరించి, శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సునీల్ మళ్లీ పాత వార్తలు, పోలీస్ రికార్డులు శోధించగా ఒక పేరు వచ్చి చాటింది: వర్మ, ఆ పబ్బు యజమాని. అతను ఆ మహిళను తన అక్రమ సంబంధం వల్ల చంపి శరీరాన్ని అక్కడే పాతిపెట్టాడు. ఆ కేసును సడలించి సాక్ష్యాలను తుడిచిపెట్టాడు. ఇప్పుడు వర్మ ఒక పెద్ద వ్యాపారవేత్తగా జీవితాన్ని గడుపుతున్నాడు. సునీల్ నేరుగా వర్మ ఇంటికి వెళ్లాడు. కెమెరా చేతిలో ఆ డైరీ ఫోటోలతో అతనిని నిలదీశాడు. వర్మ మొదట అసలు ఏమీ తెలియనట్లు నటించాడు. కాని ఆ రాత్రే వర్మ ఇంట్లో చీకటి అలముకుంది. అతని గదిలో తెల్లచీరలో ఒక మహిళ దర్శనమిచ్చింది. అతను గట్టిగా అరవగా వంటగదిలో ఉప్పెన గాలి, ప్లేట్లు, అద్దాలు అంతా విరిగిపడ్డాయి. "నువ్వు నా బతుకును పోగొట్టావు"
ఇప్పుడు నీ శ్వాస నా చేతుల్లో ఉంది అని ఆత్మ అంగారంగా అరవడం వినిపించింది. వర్మ మరుసటి రోజు ఉదయం హాస్పిటల్లో కనబడాడు, మాటలు మాట్లాడలేని స్థితిలో, చేతులు కదలలేని పరిస్థితిలో. అతను రాసిన కాగితం ఒకటి మాత్రమే అతని దగ్గర ఉంది. నన్ను క్షమించు. నన్ను విడిచిపెట్టు.